రాష్ట్రంలో ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కూకట్పల్లిలో నిర్వహించిన కాపు కులస్తులు కార్తీక వనభోజనాల కార్యక్రమానికి హాజరైన ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల కసి పెరిగిందన్నారు. అక్కడ ముస్లింలకు కొమ్ము కాసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇకనైనా హిందువులు మేల్కొని ఓటు బ్యాంక్గా మారాలన్నారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని, తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన వారంతా ఘర్ వాపసీ రావాలని కోరారు. హిందూ మతంలోకి తిరిగి వచ్చే వారి కోసం హిందూ రక్షణ ద్వారాలు తెరిసే ఉంటాయని తెలిపారు బండి సంజయ్. ఫస్ట్ మనం భారతీయులం. ఈ దేశంలో పుట్టడం గర్వకారణం. మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం. దానిలో హిందూగా పుట్టడం పూర్వజన్మ సుకృతం మనకు. అందుకే కాపు సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇతర సామాజిక వర్గాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఐక్యతగా ఉండండి. హిందూ ధర్మానికి ఆపదొస్తే కాపు సంఘం సభ్యులు, కాపు సంఘం అంతా కూడా రోడ్డుకి ఎక్కి కాషాయం జెండా పట్టుకొని జై శ్రీరామ్ అని గర్జిస్తే, గాలిస్తే దాన్ని స్ఫూర్తి చేసుకుని, అరే కాపు సంఘం వాళ్ళు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారట, మన కుల సంఘం ఎందుకు పనిచేయదు, వాళ్ళకంటే ఎక్కువ పనిచేయాలని చెప్పి ఒక వాతావరణం నిర్మాణం చేసే స్థాయికి ఇలా కాపు సంఘం రావాలి. కులం కోసం పనిచేయడం తప్పులేదు, కానీ కులం కోసం మాత్రమే పనిచేయద్దు. కులం గురించి ఆలోచన తప్పు కాదు, కేవలం కులం గురించి మాత్రమే ఆలోచన తప్పు. ఇవాళ ఫస్ట్ మనం భారతీయులము, హిందువులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.